హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజశ్రీ ఛానల్. అండ్ ఇవాళ అయితే నేను లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్కి తెలుసు బట్టల మీద వాడే ఒక షైనింగ్ గ్లూ రివ్యూ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నానో కూడా మీకు చెప్తాను నేను. అందరికీ తెలుసు లైక్ రేపటి ఇంకా 15th జూలై ఇంకా నవరాత్రి లైక్ గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. వారాహి అమ్మ పూజ లైక్ చాలా అంటే చాలామంది చేస్తున్నారు నవడేస్. ఇంతకుముందు లైక్ నాకు కూడా ఒక ఇంత 3 years బ్యాకే తెలిసింది. లైక్ నేను స్టార్ట్ చేసింది అంటే ఒక 2 years బ్యాక్. బట్ 3 years బ్యాక్ ఇలాంటి ఒక అమ్మవారు ఉన్నారు, పూజ చేస్తారు ఈ ఒక టైంలో అనేసి నాకు అప్పటి వరకు తెలియదు. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరికీ చాలామందికి తెలుసు. లైక్ అందరూ చేస్తున్నారు. ఒక ప్రొసీజర్ కానివ్వండి, పూజ విధానం కానివ్వండి, ఎన్ని రోజులు ఏంటి అని లైక్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. లైక్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇవి ఎందుకు తీసుకున్నాను, దానికి దీనికి కనెక్షన్ ఏంటని డెఫినెట్లీ చెప్తాను. అండ్ ఇవి ఎందుకు తీసుకున్నా అంటే వారాహి అమ్మ పూజ వస్తుంది కాబట్టి లైక్ ఫోటోకి రెడీ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంతకు ముందు ఉన్న ఫోటో అయితే అది సమ్ ఇష్యూ వల్ల ఇంట్లో లేదు. డ్యూ టు లైక్ సపరేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ అది ఆ ఫోటో లేదు. సో ఇప్పుడు ఇయర్కి ఫోటో కావాలి. అండ్ లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక ఫోటో ఉంది, బట్ ఇప్పుడు ఫోటో లేదు. అండ్ నేనేం చేశానంటే లైక్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఏదైనా ఒక పని ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలంటే డెఫినెట్లీ నవడేస్ ChatGPT అయితే లైక్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ చాలా 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 యూస్ఫుల్ అవుతుంది ChatGPT. సో అది మనం ఎలా వాడతామో దాన్ని బట్టి ఒక ఏం చెప్పాలి అంటే అదే మనము దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే అది డెఫినెట్లీ అలా యూజ్ అవుతుంది. దాంట్లో ఏది పర్టికులర్గా రాకెట్ సైన్స్ ఏం లేదు, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో దానికి ఫోటో లేదు కాబట్టి ChatGPT దగ్గర నేనేం చేశానంటే గూగుల్ పిక్చర్ని ఇంకా గూగుల్ ఫొటోస్ని ఇంకా వారాహి అమ్మ ఫొటోస్ తీసుకున్నాను. సో చాలా వరకు అందరు చెప్తున్నది ఏంటంటే అంటే ఈ యొక్క యూట్యూబ్లలో పూజారులు చెప్తున్నది ఏంటంటే శారీ కలర్ లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి వైట్ ఉండాలి, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి గోల్డ్ ఉండాలి, దాని తర్వాత గ్రీన్ ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, బట్ కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా అలా చెప్తున్నారు. సో ఏదన్నా ఒక పని చేయాలంటే డెఫినెట్లీ నేను చాలా అంటే చాలా రీసెర్చ్ చేస్తాను. లైక్ దాని బెనిఫిట్స్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అని మొత్తం చూసే చేస్తాను. సో అందుకని ఇంకా దాంట్లో ఒక కలర్ చూస్ చేసుకున్నాను. ఓకే, లెట్ మీ చూస్ వన్ కలర్ ఏదైతే మంచిది అని చెప్పి మంచి కలర్ ఇంట్లో పాజిటివ్ అట్రాక్షన్ ఏది వస్తుందని చెప్పి ఆ ఒక కలర్ని అయితే చూస్ చేసుకొని గూగుల్ని ఇంకా తీసిన ఫోటోని మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. నేను గూగుల్ని ఇంకా తీసిన ఫోటోని ChatGPTలో వేసి నాకు ఒక కలర్ శారీ కలర్ మాత్రం చేయించి ఇలా డిజైన్ కావాలి, అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా వర్క్ డిజైన్ కావాలి అన్నట్టుగా చెప్పాను. సో అది యాజ్ ఇట్ ఈస్గా నేను అడిగినట్టుగానే, బట్ ఫస్ట్ ట్రయల్కి అయితే ఇవ్వలేదు. ఆఫ్టర్ డూయింగ్ లైక్ సో మెనీ టైమ్స్ అంటే ఫేస్ అంతా బాగా వస్తుంది, బట్ శారీ ఇంకొంచెం బాగుంటే బాగుంది అని చెప్పి అలా గుప్త నవరాత్రులు కూడా మనకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ పిక్చర్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఎంటీ పిక్చర్ ఎలా అంటే వన్స్ ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ చేంజ్ చేయలేము. ఎందుకంటే ఒక ఏం చెప్పాలి ఒక బాండ్ వచ్చేస్తుంది. అయ్యో ఎలా చెప్పాలి, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు ఒక్కసారి మనం ఏదైనా తెచ్చిపెట్టుకుంటే దాని మీద మనకి ఏదో ఒక బాండ్ ఉంటుంది, ఏదో ఒక కనెక్షన్ లాగా ఫీల్ అవుతుంది. అది పని చేయకపోయినా మనం తీసుకునింది మనకి ఎంతో వాల్యుబుల్గా అనిపిస్తుంది. సో నాకైతే అలాగే అనిపిస్తుంది అన్నమాట. సో నేనేం చేశాను, దానికని కొంచెం ఏదన్నా డెకరేట్ చేద్దాము అనేసి అనుకున్నాను. తంజావూర్ పెయింటింగ్ లాగా చేద్దాం అనుకున్నా, బట్ మన దగ్గర అంత టాలెంట్ లేదు, ప్లస్ ఎక్విప్మెంట్స్ లేదు. అండ్ అంత ఇదిగా చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ టేక్స్ ప్రాక్టీస్. సో అందుకని ఓకే అలాంటి ఒక క్రియేషనే, బట్ నాట్ సేమ్ అండ్ ఈజీ ఒక మెథడ్లో ఏదైనా చేద్దామని చెప్పి ఒక షైనింగ్ గ్లూని ఆర్డర్ చేశాను. ప్రింట్ తీసుకున్నాను, పేపర్ ప్రింట్ తీసుకున్నాను. పిక్చర్ని వారాహి అమ్మ పిక్చర్ని ఫోటోని
నార్మల్ A4 షీట్లో ప్రింట్ తీసుకొని ఈ ఒక గ్లూ లైక్ ఐ హోప్ ఎవ్రీ వన్ కెన్ సీ లైక్ నిజంగా లైక్ వర్త్. నేను ఇదైతే లైక్ జస్ట్ ఫర్ 114 రూపీస్ తీసుకున్నాను ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్. కనపడుతుందా మీకు? ఎస్. అంటే ఇలా ఉన్నప్పుడు అంతగా ఏం తెలీదు, బట్ డ్రై అయిన తర్వాత అయితే నిజంగా చాలా మంచి గ్లో కనపడుతుంది. సో దీంట్లో వచ్చిన కలర్స్ ఏంటంటే సిల్వర్, దెన్ ఇది రెడ్ కలర్, అండ్ సో ఇది గోల్డెన్ కలర్, సారీ ఇది గోల్డెన్ కలర్, అండ్ ఇది వచ్చి లైక్ ఫుల్ అన్ని కలర్స్ మిక్స్ అనమాట. ఇది ఒకటి, అండ్ గ్రీన్ కలర్. సో ఎస్, గ్రీన్ కలర్. ఇది ఆల్మోస్ట్ 5 కలర్స్ వచ్చాయి జస్ట్ ఫర్ 114 రూపీస్. ఇక్కడ ఎంఆర్పి కనుక చూసుకున్నట్టయితే కనపడినట్టయితే మీకు 125 ఉంది, బట్ డ్యూ టు ఆఫర్లో 91 రూపీస్ సంథింగ్ ఉంది. అండ్ డెలివరీ ఛార్జెస్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి అది 114 రూపీస్కి వచ్చింది నాకు. సో ఎస్, దీన్ని నేనేం చేశానంటే దీంతో మాత్రమే కాదు, అండ్ ఆల్సో ఐ హ్యావ్ సమ్ ఎక్విప్మెంట్స్. సో ఎస్, ఒక గ్లూ ప్లస్ ఈ యొక్క శారీస్కి వేస్తాను కదా, చమ్కి కుందన్స్ ప్లస్ ఇవంతా, ఇవి నా దగ్గర ఉన్నింది లైక్ లెఫ్ట్ తోటి ఇలాగే ఏదో ఒకటి చేసుకుంటాను. సో అవి బ్యాలెన్స్ ఉన్నింది. సో ఇవన్నీ తీసుకొని నేనేం చేశానంటే అమ్మవారి జ్యువెలరీ అంతా వచ్చి స్టోన్స్ వర్క్స్ పెట్టారనమాట, స్టిక్ చేశాను స్టోన్ వర్క్స్ అంతా. శారీకి బ్లౌజ్కి అంతా ఈ యొక్క షైనింగ్ గ్లూతోనే ఈ యొక్క బ్లౌజ్కి అంతా ఫుల్ వర్క్ డిజైన్ లాగా డిజైన్ వేశాను. అండ్ సైడ్స్లో డిజైన్ వస్తుంది కదా, ఫ్రేమ్కి సైడ్ డిజైన్ ఒక ఏదో ఒకటి ప్రభావల్లి అంటారు కదా, సో అలాంటి డిజైన్కి ఫుల్ ఇన్ డీటెయిల్ డిజైన్గా ఈ యొక్క దీంతో నేను డ్రా చేశాను. అంటే డ్రాయింగ్ అంటే లైక్ చూసుంటారు మీరు, యూ పీపుల్ నో మేబీ, చెప్తే ఏదో కొత్తగా వచ్చి అన్నీ చెప్తుంది అనుకుంటారేమో మేబీ. సో దాంతో డ్రా చేశాను. అండ్ బ్యాంగిల్స్కి చేతిలో ఉన్న ఆయుధాలకి అంతా నేను డ్రా చేయలేదు, ఎందుకంటే డ్రా చేస్తే మరీ ఎక్కువ ఫుల్ షైనింగ్గా ఉంటుంది, అంత ఒక లుక్ అంత మెస్సీగా ఉంటుందని చెప్పి చేతులకి లైక్ పట్టీలకి ఆయుధాలకి అంతా నేను జస్ట్ కలర్ చేసినట్టుగా షైన్ పోసాను అనమాట. అది అప్పుడేమైందంటే ఫుల్ షైనీ లుక్ వచ్చింది. ఇప్పుడు ఇందాక వేసుకున్నాను కదా, ఇప్పుడు చూస్తే ఒక నెయిల్ పైన ఒక షైన్ లుక్ మాత్రమే ఉంటుంది కానీ ఒక బోల్డ్నెస్ లేదు. సో జస్ట్ బార్డర్స్కి బోల్డ్నెస్ ఇచ్చి, అండ్ శారీ బార్డర్కి కూడా బోల్డ్నెస్ ఇచ్చాను, బోల్డ్గా డార్క్గా వేసాను. అండ్ కిరీటంకి కూడా ఫుల్ డార్క్గా వేసి, ఇక్కడ ఒక చందమామ ఉంటుంది కదా, దానికి కూడా సిల్వర్ కలర్తో చందమామని ఫుల్ డార్క్గా వేసాను. అండ్ దాని తర్వాత శారీ అంతా అక్కడక్కడ పువ్వుల డిజైన్ ఉండేటట్టుగా ఉంటుంది, అక్కడక్కడ లైట్ షైనింగ్గా డ్రా చేయలేదు నేను, షైనింగ్ రౌండ్కి జస్ట్ పోసాను అనమాట. లోటస్ ఉంటుంది, లోటస్ కూడా రెడ్ కలర్ని తీసుకొని జస్ట్ షైనీ లుక్ వేసాను. అండ్ బార్డర్స్కి సిల్వర్ సేమ్ అలాగే షైనీ జస్ట్ ఇలాగ రబ్ చేసినట్టు చేశాను అంతే. నిజంగా చెప్పాలంటే చాలా 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 బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. నేను ఎలా వస్తుందో అంటే ఒక్కసారి ప్రింట్అవుట్ సారి ఒక ఫోటో ప్రింట్అవుట్ తీసి అది బాగా రాకపోతే చాలా బాగా అనిపిస్తుంది. అయ్యో అమ్మవారికి నచ్చలేదేమో అలా ఏమో అని ఒక భయం వేస్తుంది. సో నాకు అలా ఏం లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ నిజంగా దీంతో అయితే నేను ఇది చాలా ఒక మంచి లుక్ ఇచ్చింది అనమాట. స్టోన్స్ వర్క్స్ అవంతా లైట్ అక్కడక్కడ వేసాను. అండ్ ఇయర్ రింగ్స్కి అయితే నా స్టిక్కర్స్ని పెట్టాను అనమాట ఇయర్ రింగ్స్కి, ఎందుకంటే స్టోన్ వర్క్ పెడుతుంటే లైక్ చాలా పెద్దదిగా సూట్ అవ్వలేదు. అండ్ చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటుంది కదా, స్టిక్కర్స్ని కమ్మల్కి యూజ్ చేశాను. ఈవెన్ ఫర్ జ్యువెలరీ ఆల్సో ఇక్కడ కొన్ని వచ్చి నేను ఇప్పుడు చూపించిన
ఒక స్టోన్ వర్క్స్ అవి ఇవి యూజ్ చేస్తే, బట్ ఇంకా కొన్ని జ్యువెలరీ సేమ్ స్టిక్కర్స్తోనే వేశాను. అండ్ వడ్డానం కూడా స్టోన్ వర్క్స్తోనే కంప్లీట్ చేశాను. పట్టీలో అంతా లైక్ దీంతోనే షైనీ లుక్ ఇచ్చేసాను అంతే. సో ఎస్, అంతవరకు చేశాను. అండ్ బొట్టు విషయానికి వస్తే లాంగ్గా నామం లాగా ఉంటుంది కదా బొట్టు, అది నా దగ్గర లేదు. బట్ స్టిల్ స్టోన్ వర్క్ స్టోన్ ఉండే ఒక స్టిక్కర్ని పెట్టి చూశాను, సూట్ కాలేదు. అందుకని ప్లెయిన్గా ఉంటే బొట్టు లైక్ బాగుండు. బట్ బికాజ్ ప్లెయిన్గా బొట్టు నా దగ్గర లేదు, దానివల్ల అది నేను ట్రై చేయలేదు. అంటే మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో స్టోన్ పెడతాను చెప్పి జస్ట్ ప్రింట్అవుట్లో ఉన్న బొట్టుని అలాగే వదిలేసి ఫ్రేమ్కి ఇచ్చేసాను. సో ఫ్రేమ్ ఎలా వస్తుందో చూడాలి. లైక్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే ఏదైనా మన చేతులతో మనం చేస్తే ఆ ఒక హ్యాపీనెస్, అండ్ ఇంకా అది మంచి లుక్ వస్తే బాగా వస్తే ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ అందరికీ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఒక వంట చేసినా కూడా మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ ఒక సాటిస్ఫాక్షనే వేరు నాకు తెలిసి. సో అలాగే సేమ్ ఇది కూడా అంతే. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మేబీ వన్ డే ఉండే లేట్ అవుతుంది అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు చేసి పెడితే ఎలా ఒక ఐడియా, అంటే మేబీ చేయాలనుకున్న వాళ్ళకి డోంట్ వరీ. లైక్ రేపు ఈవినింగ్ పూజ చేయాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 చేస్తే 8 to బిఫోర్ 10:30 ఆర్ బిఫోర్ 11 చేసుకుంటే చాలా మంచిది. సో బిఫోర్ ఆ టైం లోపల మీరు కనుక ఏదైనా ఫ్రేమ్ కానీ ఫోటో కానీ ఇలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు. ఈ యొక్క గ్లూ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, జస్ట్ ఫర్ 114 రూపీస్ 14. మీకు మేబీ బయట కూడా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. నేను తిరగలేక జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే ప్రైమ్ డెలివరీలో 1 day కల్లా వచ్చేసింది. లైక్ ఈరోజు ఆర్డర్ చేస్తే మార్నింగ్ ఆర్డర్ చేస్తే ఆఫ్టర్నూన్ కల్లా డెలివరీ వచ్చింది. సో ఎస్, మంచి ప్రోడక్ట్. అండ్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఫర్ శారీస్ ఇంకా ఏదన్నా డిజైన్స్ ఏదైనా కొత్తగా క్రియేటివ్ చేయాలంటే డెఫినెట్లీ దీన్ని యూజ్ చేస్తాను. ఏదైనా యూజ్ చేస్తే డెఫినెట్లీ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.